హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా వాడే డోర్ మ్యాట్స్ని క్షణాల్లో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇవి ఎంతో మురికి పట్టి ఉంటాయి. మనం ఇవి డైలీ కూడా వాడుతూ ఉంటాం కదండి. అయితే ఎలా ఉంటాయి? బాగా మురికి పట్టి ఉంటాయి. ఇక్కడ నేను 1 మంత్ వరకు కూడా వాష్ చేయకుండా ఉన్న డోర్ మ్యాట్స్ని చూపిస్తున్నాను. సో వీటిని మనం చెయ్యి కానీ బ్రష్ కానీ పెట్టకుండా క్షణాల్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది చూద్దాము. దీనికోసం ఫస్ట్గా స్టవ్ పైన బౌల్ పెట్టి వాటర్ అయితే వేసుకుందామండి. ఆ వాటర్ని బాగా వేడి చేయండి. సో చూసారు కదా, పొగలు అనేవి ఎలా వస్తున్నాయో అంతవరకు వేడి చేయాలి. అలాగే ఇలా పెద్దగా ఉన్న ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. ఇందులో నేను షాంపూ అయితే వేస్తున్నాను, మీరా షాంపూ. సో మీ ఇంట్లో ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూ వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కూడా సర్ప్ అండి, మనం బట్టలకి యూజ్ చేసే లిక్విడ్ కానీ లేదా ఇలాంటి సర్ప్ కానీ వాడుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు కూడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి. నెక్స్ట్ పేస్ట్, మనం డైలీ మన టీత్కి వాడే టూత్ పేస్ట్ని అయితే ఇక్కడ నేను కొంచెం తీసుకుంటున్నాను. టూత్ పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన యొక్క పళ్ళని ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో, అలాగే మనకేంటి అంటే బాత్రూంలో ఉన్న క్లోజెట్ కానీ వెస్ట్రన్ టాయిలెట్స్ కానీ ఇండియన్ టాయిలెట్స్ కానీ వాటిని క్లీన్ చేయడానికి కూడా టూత్ పేస్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, మనం ఇంట్లో మాపు పెట్టుకునే స్టిక్ అనేది ఉంటుంది కదా, ఈ స్టిక్ను రివర్స్ పెట్టేసి ఈ విధంగా మొత్తం కూడా ఆ యొక్క పేస్టు, సర్పు, సాల్టు, సర్ప్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఆ హాట్ వాటర్లోని. సో మనం చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఇలాంటి స్టిక్ కానీ మాపు పెట్టే స్టిక్ కానీ ఉంటే ఇలా అయితే మొత్తం కలపండి. మనకి ఇప్పుడు డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ నేను 1 మంత్ నుంచి కూడా క్లీన్ చేయకుండా వీడియో గురించి అయితే డోర్ మ్యాట్స్ ఉంచాను. సో చూసారు కదా, ఎంత మురికి పట్టి ఎంత నల్లగా అయితే ఉన్నాయో. ఈ డోర్ మ్యాట్స్ని ఇందులో అయితే వేసుకొని ఆ వాటర్లోని బాగా ములిగేటట్టుగా, బాయిల్డ్ వాటర్ కదండి, ఇవి బాగా వేడిగా ఉన్న వాటర్ కాబట్టి ఇలాంటి స్టిక్ తోటి ఆ యొక్క క్లాత్స్ అన్నీ కూడా, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాటర్లో ములిగేటట్టు ఇలా పెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ వరకు కూడా అలానే ఉంచండి. నేను ఇక్కడ 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదండి, మురికి అంతా కూడా పైకి తేలిపోయింది. సో మనం చెయ్యి కానీ బ్రష్ కానీ ఏమి కూడా పెట్టకుండా వీటిని మనం డైరెక్ట్గా వాటర్లో పెట్టేసి ముంచేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానికంటే ముందుగా మీ యొక్క హ్యాండ్స్ తోటి మనం బట్టలు ఎలా అయితే పులుముతామో అదే విధంగా మీ యొక్క చేతితోటి ఆ డోర్ మ్యాట్స్ని ఇలా కొంచెం వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీని గురించి మీరు బ్రష్ పెట్టవలసిన అవసరం అయితే అస్సలు లేదు. ఇక్కడ నేను మనం ఎప్పుడైనా సరే మ్యాట్స్ కానీ లేదా బొంతలు కానీ బెడ్షీట్స్ కానీ వాష్ చేసేటప్పుడు ఇలాంటి పెద్దగా ఉన్న బౌల్లో వాటర్ తీసుకుంటే మనకి వాష్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం ఇలా ముంచితే చాలండి. క్లాత్స్ అనేవి చాలా అంటే చాలా, డోర్ మ్యాట్స్ అనేవి ఎంత తెల్లగా అయితే ఉన్నాయో. సో చూసారు కదా, సో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా ఈ యొక్క టిప్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.